శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. సుమన్ టీవీ 2వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఇంకా ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకునేటువంటి స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటూ మీకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీడియా అనేది దాదాపు ముళ్ళ కిరీటం అని కొందరు అంటారు, తర్వాత ముళ్ళ బాట అంటారు. అంటే అందరినీ నొప్పించక తానువ్వక అంటూ ముందుకు వెళ్తుండాలి. మీడియా తలుచుకుంటే అధపతాలను కూడా వెళ్ళిపోతారు, తలుచుకుంటే శిఖరానికి అంటే ఎవరెస్ట్ శిఖరం కూడా చేర్చేటువంటి సత్తా కేవలం మీడియాకే ఉంది. కాబట్టి వీరు సత్యాన్ని గ్రహిస్తూ ఏదైతే భావాలు ఉన్నాయో ఆ మానవాళికి సంబంధించినటువంటి ఎన్నో విషయాల్ని మొత్తం కూడా మనము ఇది దర్శించవచ్చు. కాబట్టి అటువంటి చక్కటి వార్తల్ని కేవలము సామాజికంగానే కాకుండా ముఖ్యంగా ఆరోగ్యపరంగా, రాజకీయ పరంగా, విద్యాపరంగా, సేవాపరంగా ఇంకా ఎన్నో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ వారి యొక్క శక్తిని, వారికి శక్తితో పాటుగా ఆరోగ్యాన్ని ప్రసాదించాలని నేను మనసారా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ శుభ సాయంత్రం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ చెప్తూ, కొందరు హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు. అందరికీ నిజామాబాద్ పక్షాన సాధారణమైన స్వాగతం పలుకుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. సోదరి లక్ష్మీప్రసన్న మేడం గారు నాకు ఒక 6 నెలల కింద పరిచయం అయ్యారు. ఈషా ఫౌండేషన్ వారు ఒక వాలీబాల్ టోర్నమెంట్ పెడితే నేను గెస్ట్ గా వెళ్ళడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది నా సోదరి మనతో అనుబంధం. ఎందుకంటే ఒక మహిళ ఉండి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ను మీడియా సంస్థ భుజస్కంధాలపై వేసుకొని మరి అన్నయ్య శ్రీకాంత్ అన్నయ్య మరి సహకారంతో దిగ్విజయంగా నేను మేడం యొక్క ప్రోగ్రామ్స్ చాలా ఈవినింగ్ వెళ్ళి నాకు ఫ్రీ ఉన్న టైంలో ప్రతి సమయంలో యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు మేడం గారి ప్రోగ్రామ్. చాలా సంతోషం. అనేకమైనటువంటి సమస్యలు స్పృశిస్తుంది, సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతల్ని స్పృశిస్తుంది, ప్రశ్నిస్తుంది. ఒక మహిళ అంత ధైర్యం చేయడం అంటే చాలా గ్రేట్ సోదరిమని. ఇలాగే ఈ దేశంలో చాలా, ఈ రాష్ట్రంలో అయితే కానీ చాలా అటు యువత కావచ్చు, ఇటు సమాజంలో జరుగుతున్న రుగ్మతల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రశ్నల ద్వారా సంధించి మనకి వాటికి సమస్యలను సాకారం చేసే దిశగా మీ యొక్క సుమన్ టీవీ ముందడికి వెళ్ళాలని ఆశిస్తూ, బహుశా ఇది 2వ సంవత్సరమే అని తెలిసింది. ఫ్యూచర్లో మరిన్ని సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ సమాజంలో ఉన్న రుగ్మతల్ని తొలగించడంలో సుమన్ టీవీ ఎప్పుడు ముందుంటుందని ఆశిస్తూ, మరి నిన్ననే మనం జాతీయ బాలికల దినోత్సవం జరుపుకున్నాము. బాలికలు చాలా రంగాల్లో ముందున్నారమ్మా. ముఖ్యంగా క్రీడా రంగంలో కూడా చాలా ముందున్నారు. మన నిజామాబాద్ అమ్మాయే నిఖత్ జరీన్ గారు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మన నిజామాబాద్ ముద్దు బిడ్డ. ఇలా గుగ్గులు సౌమ్య కూడా జస్ట్ 19 సంవత్సరాల అమ్మాయే ఈరోజు మన నిజామాబాద్ ముద్దు బిడ్డ ఫుట్బాల్లో టర్కీ దేశంలో ఆడుతా ఉంది. సో ఈ విధంగా వారిని ఆదర్శంగా తీసుకొని సౌందర్యకి అయితేనేమి, మాలవత్ పూర్ణ ఎవరెస్ట్ చిన్న వయసులో 13.5 సంవత్సరాలని మరి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ నిజామాబాద్ ముద్దు బిడ్డ. ఇట్లా నిజామాబాద్ అమ్మాయిలు కానీ స్త్రీలు కానీ చాలా రంగాల్లో ముందున్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని, ముఖ్యంగా ఇక్కడ చాలా మంది స్కూల్ పిల్లలు చిన్న వయసులో వాళ్ళు ఉన్నారు. మీరు ఏదైనా ఒక రంగం ఎంచుకోండి, ఆ రంగంలో టాప్ గా ఉండడానికి ప్రయత్నించండి. ఇలా వాళ్ళందరినీ గుర్తుంచుకుంటున్నామంటే కారణము వాళ్ళు ఎంచుకున్న రంగంలో నిరంతరం కష్టపడ్డారు.
కష్టపడితేనే ఇలా నిఖత్ జరీన్ గారికి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ రాగానే తెలంగాణ ప్రభుత్వము డిఎస్పీ ర్యాంకు గ్రూప్ 1 జాబ్ ఇచ్చింది. 2 లక్షల జీతము, జూబ్లీ హిల్స్ లో పెద్ద 300 గజాల ప్లాట్ ఇవ్వడం జరిగింది. అలాగే సౌమ్య కూడా జస్ట్ 19 సంవత్సరాల అమ్మాయి, ఆమె కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొన్న ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు జాబ్ ఇవ్వడం జరిగింది. 1.5 లక్షల జీతం, అటు దేశానికి ఆడుతుంది, ఇటు జాబ్ చేస్తుంది. సో ఆ విధంగా మహిళలు కూడా చాలా రంగాల్లో ముందున్నారు. మరి సోదరిమణి లక్ష్మీప్రసన్న మేడం గారు ఫ్యూచర్ లో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ.